ನಾನು ಪೆಜ್ಜನ ಬುಡಿ ನಾನು ಹೋರು ಮಾರಿ ಕೊಸ್ಕ ಪಜ್ಜಿ ರಾಕಿಂಚೆ నేటి లగ్గా నాజికే నాను కోడి హలేజికే నాను తీసించే నాను పెజ్జని బుడితే ఇది నస్యాసేమి నేటి దేవుడికి దేవుడిది నమ్మహ మంకే బాగు పాడతసి నా కష్ట సుఖం పిస్తాతే. మీ పేరు? మా పేరు జనకం. మీ ఇంటి పేరు? గెమ్మిలవారు. ఓకే, ఇంతకుముందు మీరు ఏం చేసేవారు? గురువతనం చేసేవారు. చేసి ఆ రకంగా ఏం చేసేవారు? ఏది ఇష్టం పడితే అది సైతాన్లోకి ఇచ్చేసిద్దాన్ని నేను. మీరేనా లేదంటే ఇంకెవరన్నా మీరు అలా పాడు చేసేవారా? పాడు చేయడం లేదు కానీ మరి జబ్బులు వారికి మేము బాగు చేస్తూ ఉంటుంది. ఓహో, అయితే ఇప్పుడు మీరు ఇంకా గురువతనం చేస్తున్నారా? ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకున్నాం కదా. నమ్ముకుని ఏం చేస్తున్నారు? మరి యేసు ప్రభుని మొక్కుతుంటుంది. మరి ఎక్కడికి వెళ్తారు మీరు? చర్చికి ఎక్కడికి వెళ్తారు? ముందు సర్వాల పాలన వెళ్తా ఉంటుంది. మరి నల్లబెల్లికి ముందు వెళ్ళాము. ముందు వెళ్ళి మరి అయ్య గారు కొంచెం నామం తెలిసి ఇక్కడ భూసాన్ దగ్గరే చేరుకున్నాం. ఈ ఊర్లోనే చర్చి కట్టారు? అయితే ఈ ఊర్లోనే చర్చి. ఇక్కడ పాంతా చర్చి ఉండేది, ఇక్కడిది మానేసి ఇక్కడ కట్టాము. ఓకే ఓకే. మొత్తం మీ ఊర్లో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? నన్ను iki కుటుంబం 35 కుటుంబాలు. ఓకే, 35 కుటుంబాల్లో యేసుప్రభుని ఎంతమంది నమ్ముకున్నారు? ఎవరింటికి ఏం పూజలు చేయరు, అంత మొత్తం 35 కుటుంబాలు యేసుని నమ్మేసుకున్నారు. ఓకే, దేవుని స్తోత్రం. చూస్తున్నారు కదా జానకమ్మ గారు, గెమ్మెల జానకమ్మ. వీళ్ళ ఊర్లో గురవ బుడ్డిగా ఉండి ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరికీ కూడా పూజలు చేస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు గట్ట తీసుకుంటూ ఆ విధంగా పూజలు చేస్తూ ఉండేది. అయితే ఈమె యేసుప్రభుని తెలుసుకుని ఆయనే నిజమైన దేవుడు అని చెప్పేసి గురవతనంలోని ఆ పూజల్లోని ఏమాత్రం శక్తి, ఏమాత్రం స్వస్థత, ఏమాత్రం శాంతి, సమాధానం లేదని తెలుసుకుని ఈరోజు యేసుప్రభుని తెలుసుకుని చర్చికి వెళ్తూ దేవుని పూజిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. వీళ్ళ గ్రామంలో 35 కుటుంబాలు ఉన్నాయన్నమాట. వీళ్ళది డేగలపాలెం అనే గ్రామం, గూడూరు మండలం, చింతపల్లి దగ్గరలో ఉందన్నమాట ఇది. ఈ ఊర్లో 35 కుటుంబాలు కూడా యేసుప్రభుని తెలుసుకుని ఏలూరులోనే ఒక చర్చి కట్టుకుని దేవుని ఆరాధిస్తూ సంతోషంగా ఆనందంగా జీవిస్తూ ఉన్నారు. ఓకే, జానకమ్మ గారు, మీకు ఎంతమంది కుమారులు, ఎంతమంది కుమార్తెలు? 3 అమ్మాయిలు, ఒక బాబు, సుందర్రావు. ఓకే ఓకే, చూసారు కదా. మరి ఈ కుటుంబం అంతా దేవుని నమ్ముకుని, వీళ్ళ గ్రామం అంతా దేవుని నమ్ముకుని, దేవుని ఆరాధిస్తూ దేవుని నమ్ముకుని కొడుకులే. ఎవరెవరి ఇంట్లో వాళ్ళు ఉంటారు ఇక్కడ? మరి రంగారావు, లచ్చారావు వారు మా అక్కకు పుట్టినవారు. అదే ఇంట్లో పేర్లు. గెమ్మిల వాళ్ళు ఉన్నారు, ఇంకెవరున్నారు ఇక్కడ? గెమ్మిల వారు, సేందర్ వారు, పాంగివారు, వంతల వారు కూడా ఉన్నారు. వంతల వారు, కిలో వారు కూడా ఉన్నారు. రైట్, గ్రామం అంతా దేవుని నమ్ముకున్నారు. ఓకే ఓకే. తెలుగులో చెప్పండి. ఇప్పుడు దాకా మీరు మీ భాషలో చెప్పారు కదా, తెలుగులోని మీరు ఏం చేశారో, ఎలా గురుతనం చేశారో ఒకసారి చెప్పండి. మరి అలాగే చేసేము. మరి ఇది శాతానికి ఏది ఇష్టమంటే అది పూజిస్తుంది. కోడి కానీ, కొబ్బరికాయ, ఉదవత్తులు, కూకాము అంతా. ఒకప్పుడు గుర్రతనం చేసేవారు, ఈరోజు దేవుడు నమ్ముకున్నారు. దేవుడు నమ్ముకున్న బట్టి నాకు బాగు. సైతాన్ దగ్గర ఉండినప్పుడు ఏం నాకు లేదు. ఇప్పుడు మా తండ్రికి దొరికినప్పుడు నాకు మేలు. ఏసై దొరికినప్పుడు మీకు మేలు వచ్చింది. పూజలు చేసినప్పుడు మీకు ఏ మేలు రాలేదు? చిన్న చిన్న గడ్డిపాకలు ఉండేవి. ఈ రోజు అయితే మంచి మంచి రేకులు ఇల్లులు, పెంకులు ఇల్లులు. అదే విధంగా మీ ఊరికి ఒక ట్యాంక్ వచ్చింది, కుళాయిలు వచ్చాయి, రోడ్డు పడింది, అదే విధంగా స్కూల్ వచ్చింది. దేవుని యొక్క కృపను బట్టి అవన్నీ కూడా దేవుడు మీకు ఇచ్చాడు. ఇంకా మీకు దేవుడు ఏమైనా రోగాలు ఏమైనా బాగు చేశాడా? మీ బాధల్లో ఏం చేశారు? మరి మా సుందరరావు కూడా చచ్చిపోయిన వాడే. అయ్యో, దేవుడికి తెలియక అది బతికినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈరోజు దేవుడు స్వస్థపరిచాడు. ఈరోజు ఆయన ఉన్నారు కదా. ఓకే, సజీవంగా మన మధ్యలోనే ఆయన ఉన్నారంట. దేవుడు గొప్ప కార్యం జరిగించాడు, వాళ్ళ కుటుంబంలో అద్భుతం చేసి. ఓకే, చూస్తున్నారు కదా వీళ్ళందరూ కూడా గెమ్మెల వారు, అదేవిధంగా పాంగివారు. ఈ గ్రామం మీకు కనిపిస్తున్నట్లుగా ఇది డేగలపాలెం అనే గ్రామం అన్నమాట. ఈ గ్రామంలో వీళ్ళందరూ కూడా జీవిస్తూ ఉన్నారు. ఇది చింతపల్లికి ఒక 15 కిలోమీటర్ల దూరంలో కొండల మధ్యలో ఈ గ్రామం ఉంటా ఉంది, డేగలపాలెం అనే గ్రామం. ఈ గ్రామంలో మొత్తం ఊరంతా మారిపోయి దేవుని నమ్ముకుని దేవుని సన్నిధికి వెళ్తూ
దేవుని భయభక్తులు వీళ్ళందరూ జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దృశ్యాలు చూస్తున్న మీరు కూడా మీరందరూ కూడా యేసుని తెలుసుకుని చర్చికి వెళ్తూ ఆయన ఇచ్చే ఆనందాన్ని, సంతోషాన్ని, రక్షణని మీరు పొందుకుని ఆ గొప్ప శక్తిని మీరు అనుభవించాల్సిందిగా, ఆ గొప్ప సంతోషాన్ని, ఆ రక్షణను మీరు కూడా పొందుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.